ఒక వికెట్ డౌన్. ఇక రెండో వికెట్ మా కప్పగంతుల కృష్ణమూర్తి గారిది. ఈరోజు ఆయన నాటక ప్రదర్శన. రండి చూద్దాం. రారా విశ్వక్సేన, నీకోసం వెయిటింగ్ రా. ఒక్క నిమిషం స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అప్పుడేనా నాటకం అవ్వకుండానే? మీరు నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనుకుంటున్నారంట కదా? ప్రాజెక్ట్ మేనేజరా? ఏ ప్రాజెక్టు, ఏ మేనేజరు? అదే సార్, శ్వేత స్టార్ట్ చేయబోయే ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రాజెక్ట్ మేనేజర్. మీరు ఆ పోస్ట్ నేను అనుకుంటున్నారని తెలిసి చిత్తరంజన్ గారు మీకంటే ముందు నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనౌన్స్ చేసి మార్కులు కొట్టేయాలనుకుంటున్నారట. ఆఫీసులో అందరూ అనుకుంటున్నారు సార్. ఓహో, ఎంతైనా మీరు ఆయనకు కాంపిటీషన్ కదా సార్. కానీ నా మనసుకు తెలుసు సార్, మీ వల్లే నేను ప్రాజెక్ట్ మేనేజర్ అవబోతున్నానని. నేను అనుకోలేదే. అనుకోలేదా? ఛా, ఇదంతా నా స్టూపిడిటీ సార్. ఆఫీస్లో ఏవో రూమర్స్ విని నిజం తెలుసుకోకుండా అయినా మిమ్మల్ని అడగటం ఏంటి సార్? నన్ను క్షమించండి సార్. విశ్వక్సేన, అయినా ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎందుకు సార్? ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ముందు నాటకం చూపించండి సార్. వెరీ గుడ్, కమాన్ కమాన్. ఇదిగో కౌశల్య, నా కోసం ఏమన్నా ఫోన్లు వస్తే బిజీగా ఉన్నానని చెప్పు. డోంట్ అలౌ ఎనీబడీ. ఇదే నా రంగస్థలం. లైట్ లేరా? అబ్బా సార్, అందరూ హోమ్ థియేటర్ అంటుంటారు కానీ అసలైన హోమ్ థియేటర్ అంటే ఇదే సార్. వీళ్ళు నా బృందం. తబలా, హార్మోనియం, పట్టుకోరా సార్. ఇప్పుడు నాకేం చూపించబోతున్నారు సార్? ఒక్కటేమిటి, అన్నీ ఏకపాత్రాభినయాలే. ముందుగా కౌరవ సామ్రాజ్యాధినేత సుయోధన సార్వభౌముడు. ఒక్క నిమిషం కాస్ట్యూమ్ వేసుకొస్తా. సార్, ఇందాక నేను అడిగిన దాన్ని మనసులో పెట్టుకొని డిస్టర్బ్ కావచ్చు సార్. ఏంటబ్బా అది? నన్ను సెలెక్ట్ చేయలేదని ఫీల్ కావచ్చు సార్. అదే, ఒకసారి నటనలో ఇన్వాల్వ్ అయ్యాక ఇలాంటి పడించుకున్నాను. అదే కరెక్ట్ సార్. పంచాలి పంచభర్తృక. ఏమే నీ ఉన్మత్త వికట అట్టహాసము! ఎంత మరువ ఎత్తించను మరపునకు రాక శిథిలాయమానమైన నా హృదయము సహస్ర వృక్కలగుచున్నది. ఏంటి పిన్ని, వెనక షెడ్ లో ఏదో అల్లరిగా ఉంది, కేకలు వినిపిస్తున్నాయి. కొత్తే ఉంది, ఇవాళ ఆదివారం కదా. మా దిలీప్ కుమార్ కి ఎవడో దొరికాడు, వాడికి విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఫ్రాంక్ గా చెప్పమంటారా సార్? భలేవాడుయా, చెప్పు. మీ పెర్ఫార్మెన్స్ లో ఏదో లోపించింది సార్. అలాగా? ఏదో మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది సార్. అదేం లేదయా, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్. మీరు మనసున్న మంచి మనిషి సార్. దాచాలనుకున్నా దాచలేరు. ఇందాక నేను ప్రమోషన్ విషయంలో నిరాశపడింది మీ మనసుని బాధ పెట్టింది. అది అవుననుకో, కానీ మీరు పర్ఫార్మెన్స్ లో కూడా కవర్ చేయలేకపోయారు సార్. అలాగా? నెక్స్ట్ ఏంటి సార్? సుభాష్ చంద్రబోస్. The pride of my heart, the feel of my breath. My fellow countrymen and soldiers, let us give our blood to the nation for its freedom. Let us march to Delhi to kick the British out of India. Azad Hind Fauj Zindabad! Zindabad! Azad Hind Fauj! Long live! Azad Hind Fauj! Long live! ఎలా ఉంది? మీరు ఫీల్ అవుతున్నారు సార్. నేను ఏదైనా ఫీల్ అయ్యే చేస్తానయా? అది కాదు సార్, నన్ను సెలెక్ట్ చేయలేదని ఫీలింగ్ ఇంకా ఎక్కువ కనపడుతుంది మీలో. ఇంకా కనబడుతుందా? బాగా కనపడుతుంది సార్. నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా సెలెక్ట్ చేయకపోవటం మీ తప్పు కాదు సార్. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. అది మనసులో పెట్టుకొని మీ పర్ఫార్మెన్స్ని పాడు చేసుకోవద్దు సార్. ప్లీజ్, నాకు బాధగా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. సరే, నువ్వు చెప్పింది కరెక్టే. ఆలోచించే కొద్దీ నేను ఫీల్ అవుతున్నట్టు అర్థమవుతోంది. ఫీల్ అవ్వకండి సార్, అయినా తప్పంతా నాది. ముందు మీరు ఈ స్వీట్ తీసుకోండి, రిలాక్స్ అవుతారు. ఇవి నీకు ప్రమోషన్ వచ్చిందని ఆనందంలో తెచ్చిన స్వీట్స్ కదా? అబ్బా, మీరు ఇంకా అది మర్చిపోలేదా? పదండి సార్, నెక్స్ట్ నాటకం చూపించండి. ఓకే. నారదుడు సార్.
కాన్సన్ట్రేట్ చేయండి సార్. ప్రయత్నిస్తారు. అవును, నిన్ను నేను సెలెక్ట్ చేస్తున్నట్లుగా చిత్తరంజన్ ఎందుకు అనుకున్నాడు? నేను మీ ప్రియమైన శిష్యుడిని కాబట్టి అందుకే అయి ఉంటుంది. సత్యభామ, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ కదా కోరుతివి, పారిజాత పుష్పం కదా కోరుకున్నావు. విశ్వక్సేన, నేను ఇంక పెర్ఫార్మ్ చేయలేనయ్యా. ఏమైంది సార్? ఎంత నిష్ఠాగరిష్ఠుడైన మహానటుడైనా ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాడు. నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనుకోనందుకు నేను ఎంతో బాధపడుతున్నానయ్యా. ఇప్పుడు చెబుతున్నాను, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వేషంలో ఉన్న నేను నీకు నిష్కల్మషంగా వరమిస్తున్నాను. నువ్వే ఈ ప్రాజెక్ట్ మేనేజర్. సార్, ఈ స్వీట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు, మన ఆఫీస్లో వాళ్ళంతా నేను నిన్ను సెలెక్ట్ చేశానని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు అలాగే అనుకోని ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్యనే ఉంచు. ఓకే సార్. ఓకే కాదు, ఇప్పుడు చూడు, నా మనసు తేలిక పడింది. ఈ మహానటంలో ఉన్న నటన చూడు, నువ్వు వాయించండి రా.